అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి మార్చి 13 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారము ఎటువంటి శుభ పరిణామాలు జరగబోతున్నాయో, ఎటువంటి ప్రతికూలను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతలను చేయాలో ఇటువంటి ఈ విషయాన్ని కూడా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే రేపటి దిన ఫలితాల ప్రకారము మీ యొక్క గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయో పూర్తిగా మీకైతే అర్థమవుతుంది. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి రేపటి దిన ఫలితాల ప్రకారము ఈ రాశి స్త్రీలకు రేపటి రోజున అన్ని రకాల కూడా అంటే సమాజంలో మరియు కుటుంబంలో ప్రత్యేకమైన గౌరవము మరియు ఆదరణ లభిస్తాయి. మీ వ్యక్తిగత ప్రతిభను చాటుకోవడానికి ఇది సరైన సమయం. మరియు మీరు చేసే పనులకు ఇతరుల నుండి ప్రశంసలు అందుకుంటారు. నూతన వస్త్రాలు లేదా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఇది మీకు ఎంతో సంతోషాన్ని కూడా ఉత్సాహాన్ని కూడా కలిగిస్తుంది. ఉద్యోగం చేసే మహిళలకు కార్యాలయంలో ప్రమోషన్స్ లేదా అదనపు సంపాదన వచ్చే సుపరిణామాలు రేపటి కనిపిస్తున్నాయి. రేపటి మీకు ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు అయితే బలంగా ఉన్నాయండి. మీరు ఎప్పుడో చేసిన పెట్టుబడులు లేదా ఎవరికో సహాయం చేసినా ఏమైనా సరే డబ్బు ఊహించని విధంగా రేపటి మీ చేతికైతే అందుతుంది. రేపటి రోజున షేర్ మార్కెట్లో లేదా లాటరీ వంటి రంగాల్లో అదృష్టం కలిసి రావడం వల్ల మీ యొక్క ఆర్థిక స్థితి ఒక్కసారిగా మెరుగుపడి లోటుపాట్లు అన్నీ తీరుతాయి. మీ ఆకస్మిక ధనప్రాప్తి వలన మీ యొక్క కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీరు మానసిక ప్రశాంతత అయితే పొందుతారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి రేపటి రోజున నూతన పెట్టుబడులు పెట్టుబడికి మరియు వ్యాపార విస్తరణకు అత్యంత అనుకూలమైన సమయము. గతంలో ఆగిపోయిన పనులు లేదా చిక్కుల్లో ఉన్న ఒప్పందాలు రేపటి రోజున సాఫీగా సాగి మీకు మంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం అయితే ఉందండి. మార్కెట్లో మీ యొక్క వ్యాపార ప్రతిష్ట పెరగడంతో పాటు కొత్త వినియోగదారుల నుండి ఆదరణ లభిస్తుంది. మరియు మీ యొక్క ఆదాయ మార్గాలు పెరుగుతాయి. భాగస్వాములతో ఉన్న పాత విభేదాలు తొలగిపోయి అందరూ కలిసి ఒకే లక్ష్యం కోసం పనిచేయడం వల్ల వ్యాపారం లాభసాటిగా మారుతుంది. ఇక ఈ రాశివారి రేపటి వృత్తిపరంగా చాలా సానుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయండి. కార్యాలయంలో మీరు పడుతున్న శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. మరియు మీ యొక్క బాధ్యతల్లో కొంత వెసులుబాటు కలుగుతుంది. సహోద్యోగులతో సఖ్యత పెరగడం వల్ల క్లిష్టమైన ప్రాజెక్టులు కూడా మీరు అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేయగలుగుతారు. పై అధికారుల నుండి మీకు లభించే ప్రశంసలు మీలో కొత్త ఉత్సాహాన్ని మరియు పనిపై మరింత ఆసక్తి పెంచుతాయి. రేపటి రోజున సాయంత్రంలో మీకు ఒక అద్భుతమైన శుభవార్త ఉంటుందండి. ఇది మీ యొక్క ఇంట్లో పండుగ వాతావరణాన్ని తీసుకొస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక ముఖ్యమైన పని పూర్తి కావడం, సంతానానికి సంబంధించిన విద్య ఉద్యోగ విషయాలను సానుకూల ఫలితం ఇస్తాయి. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి రేపటి రోజున అనుకూలమైన సమాచారం అందడం వల్ల మీ యొక్క ఆందోళన తొలగిపోయి ఈ వార్త మీ జీవితంలో ఒక కొత్త మలుపును తీసుకొచ్చి మీ కుటుంబ సభ్యులందరిలో కూడా ఎంతో ఆనందాన్ని నింపుతుంది. ఆరోగ్య విషయంలో రేపటి మీరు ఎంతో చురుగ్గా మరియు ఉత్సాహంగా పనిచేసుకోగలుగుతారు. ఎటువంటి శారీరక ఇబ్బందులు ఉండవండి. పాత అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించి కొత్త శక్తితో మీ లక్ష్యాల వైపు అడుగులైతే వేయడానికి సిద్ధమవుతారు. సరైన ఆహార నియమాలు మరియు వ్యాయామం పాటించడం వల్ల రోజంతా అలసట లేకుండా ఉత్సాహం గడపడానికి వీలవుతుంది. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మీ ఏకాగ్రత మరియు పనితీరు మరింత పెరుగుతుంది. కుటుంబ జీవితము ఎంతో అన్యోన్యంగా సాగుతుంది మరియు జీవిత భాగస్వామి నుండి మీకు విశేషమైన ప్రేమ సహకారం లభిస్తాయి. పిల్లల యొక్క ప్రతిభను చూసి మీరు గర్వపడతారు మరియు వారి భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలు రేపటి రోజున ఫలిస్తాయి. బంధుమిత్రుల రాకతో మీ యొక్క గృహం కలకలలాడుతుంది మరియు అందరూ కలిసి సంతోషంగా విందు వినోదాలు పాల్గొంటారు. ఇంటికి సంబంధించిన పెండింగ్లో ఉన్న సమస్యలు పెద్దల యొక్క సలహాతో రేపటి సులభంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉందండి. విద్యార్థులు రేపటి చదువులో విశేషమైన ప్రతిభను కనబరుస్తారు మరియు కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. పోటీ పరీక్ష సిద్ధమవుతున్న వారికి రేపటి రోజు చేసే కృషితో మంచి ఫలితాలు వచ్చే సూచనలు అయితే బలంగా ఉన్నాయండి. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి అవసరమైన పత్రాలు సిద్ధమవడము మరియు అనుమతులు లభించడం వంటి సానుకూల మార్పులు వస్తాయి. ఉపాధ్యాయుల నుండి మీకు లభించే ప్రశంసలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసి మీ లక్ష్యం వైపు నడిపిస్తాయి. ప్రేమ వ్యవహారం ఉన్న వారికి రేపటి రోజున ఎంతో అనుకూలమైన రోజని చెప్పుకోవాలి. మరియు మీ యొక్క భాగస్వామితో సంతోషం గడుపుతారు. మనసులోని మాటను ధైర్యంగా చెప్పడానికి ఇది సరైన సమయం. మరియు మీ ప్రేమకు భాగస్వామి నుండి సానుకూలమైన స్పందన కూడా లభిస్తుంది. పాత అపార్థాలు ఏవైనా ఉంటే వాటిని తొలగిపోకుండా మరింత అర్థం చేసుకోవడానికి వీలు పడుతుంది. వివాహ సంబంధాల కోసం చూసిన వారికి రేపటి నచ్చిన సంబంధం కుదిరే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుందండి. ప్రయాణ విషయం రేపటి మీకు లాభదాయకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తీర్థయాత్ర ప్లాన్ చేసుకుంటే ప్రయాణంలో కొత్త వస్తువులను పరిచయం ఏర్పడి అది మీ వృత్తిపరమైన ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించడం వల్ల మీ యొక్క ప్రయాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా సుఖమయంగా సాగుతుంది. వ్యాపార రీతి చేసే ప్రయాణాలు కొంత ఆటంకాలు లేదా పెట్టుబడులు తీసుకొచ్చే అవకాశం అయితే ఉందండి. నూతన ఇల్లు లేదా వాహనం కొనాలని మీ చిరకాల కోరిక రేపటిని ఖచ్చితంగా నెరవేరే దిశగా అడుగులు పడతాయి. ఆస్తి తగాదాలు సద్దుమణిగే మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. మనసులో ఉన్న పెద్ద భారం తొలగిపోయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి
భారీ లాభాలు చేకూరే సూచనలు అయితే ఉన్నాయండి. మరి కొత్త భూములు కొనాలి అవకాశం కూడా ఉంది. రేపటి మీరు సానుకూల దృక్పథాన్ని కొనసాగించాలి. అపరిచితులతో ఎక్కువగా పాల్గొనకుండా ఉండండి. పిల్లల చదువు కాకుండా ఇతర కార్యకలాపాలు ఎక్కువ సమయం కేటాయించవచ్చు. మీ యొక్క వ్యాపార భాగస్వామ్యం పరిగణించవచ్చు. సాయంత్రము మీరు నడకకు వెళ్ళవచ్చు. మీ యొక్క పని నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. రేపటి మీరు సామాజిక సేవలో పాల్గొనడం ద్వారా మీ యొక్క పేరు గుర్తింపు పెంచుకోవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలంగానే ఉంటుంది. ప్రేమ సంబంధాలు అయితే కక్ష తొలగిపోతుంది మరియు పరస్పర అవగాహన పెరుగుతుంది. రేపటి రోజున ఇతరుల వ్యవహారంలో అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉండండి. మీరు ఎవరినైనా ప్రేమిస్తే మీ యొక్క భావాలు ఎత్తుపరచడానికి ఇది అనుకూలమైన సమయం అండి. మీరు దేవుని పట్ల భక్తి వైపు మొగ్గు చూపుతారు. అయితే కొన్ని అనవసరమైన ఖర్చులు మానసిక ఒత్తిడిని పెంచుతాయి. రుణాలు చాలా వరకు కూడా తీరుతాయి. ఆర్థిక ఒత్తిడి క్రమంగా తగ్గి మనసుకు ఊరట లభిస్తుంది. గతంలో చేసిన ప్రయత్నాలు ఫలించి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రణాళికలు పద్ధతిగా అమలు చేస్తారు. భవిష్యత్తును మరింత స్థిరత్వం సాధించగలుగుతారు. అరుదైన ఆహ్వానాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలకు శుభకార్యాలకు సంబంధించిన పిలుపు రావచ్చు. ప్రభావవంతమైన వ్యక్తులతో కలయిక వల్ల మీకు కొత్త అవకాశాలు దక్కే సూచనలు ఉన్నాయండి. సామాజికంగా మీ యొక్క పరిధి విస్తరించి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వాహన సౌఖ్యం కలుగుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం లేదా వాహన సంబంధించిన సౌకర్యాలు మెరుగుపడతాయి. ప్రయాణాలు అనుకూలంగా సాగుతాయి. ఆరోగ్యపరంగా సాధారణంగానే బాగానే ఉన్న శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వడం అయితే మంచిది. మొత్తంగా రేపటి మీకు సంతృప్తి ఆనందాన్ని అందించే విధంగా ఉంటుంది. మీ సృజనాత్మకత రేపటి ఉత్సాహంగా ఉంటుంది. మీరు ప్రాజెక్టుల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆలోచిస్తే రేపటి దానికి మంచి రోజుగా ఉందండి. మీ సామాజిక వృత్తం కూడా గొప్ప మద్దతుగా ఉంటుంది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడం మీ యొక్క మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. సంభాషణలు నిజాయితీగా ఉండాలి. సానుకూల దృక్పథం మరియు సహకార విధానం మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పనిలో మీ యొక్క ప్రయత్నం కూడా ఫలించవచ్చు. కాబట్టి మీ యొక్క ఆలోచనలు పంచడానికి వెనుకాడకండి. రేపటి రోజున ఈ రాశి వారికి మధ్యాహ్నం 1 తర్వాత ఒక మంచి శుభవార్త అయితే అందుతుందండి. అందాక కూడా మీరు ఈ శుభవార్త విని మీరు మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా అయితే ఉంటారు. సొంత ఇంటి కల సహకారం అయ్యేందుకు కావాల్సిన ఆర్థిక వనరులు రేపటి మీకు సమకూరుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మరియు ఇష్టదైవ దర్శనం వల్ల మీలో ఉన్న నకారాత్మక ఆలోచనలన్నీ కూడా రేపటి రోజున అందాక కూడా మీరు తొలగిపోతాయి. పుణ్యక్షేత్రం దర్శించడం వల్ల మీ మనసు ప్రశాంతంగా మారుతుందండి. కొత్త ఆలోచన రేపటి మీరు పునాది వేయటం అయితే మంచిది. రేపటి రోజున మీ ఖర్చుదారితనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. అలాగే రేపటి అనవసరమైన అవసరమైన వాటినే కొనండి. మీరు మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రణాళిక పొందగలుగుతారు. ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది. కుటుంబంతో కలిపి సామాజిక కార్యక్రమాలు అమితమైన ఆనందాన్ని ఇస్తాయి. మీ ప్రియమైన వారి బహుబాంధంలో సంతోషాన్ని, సౌకర్యాన్ని, అమితమైన ఆనందాన్ని, ఇంకా అత్యున్నత ప్రేమ ఉన్నట్లుగా తెలుసుకున్నట్టుగా ఇంకే మీ పని హాయిగా విశ్రాంతిగా వెనుసిట్టుగా చేరుతుంది. ప్రముఖ వ్యక్తులతో రేపటి కలిసి మాట్లాడడం వల్ల మీకు మంచి ఆలోచనలు పథకాలు కలుగుతాయండి. రేపటి రోజున చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు. కొన్ని ముఖ్యమైన వార్తలు రేపటి ఖచ్చితంగా మీరు పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలు చేకూరుతాయి. మీరు అనుకున్న కంటే కూడా మీ సోదరుడు మీ యొక్క అవసరాలకు మరింత సపోర్ట్ చేసి అందుకుంటాడు. మీ యొక్క స్వీట్ హార్ట్ని అర్థం చేసుకోవడం, మీ యొక్క వృత్తి కార్యక్రమం పనులు సజావుగా చేయడానికి ఎంతో చురుగ్గా ఉండాలి. వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు. రేపటి మీకు చాలా ఫ్రీ సమయం దొరుకుతుందండి. మీరు ఆడుకోవడానికి లేక జిమ్కి వెళ్తారు. తొలినాటి ప్రేమ రొమాన్స్ తిరిగి వచ్చేలా మీ యొక్క భాగస్వామి యొక్క రిమైండ్ బట్టకి మళ్ళీ కూడా ఆన్ చేస్తారు. మీ యొక్క ఆదాయం మెరుగుపరచడానికి ప్రతిరోజు కూడా మీరు మూగజీవులకి ఏమైనా ఆహారం పెట్టడం ద్వారా మీ యొక్క ఆదాయం రెట్టిపోతుందండి. పుణ్యకర్మలు అనేది ఖచ్చితంగా కూడా మీకు పెరుగుతాయి. అదేవిధంగా రేపటి రోజున లక్ష్మీ ఆరాధన మీకు అందరికీ మేలు చేస్తుంది. మరి తెలుసుకున్న రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.